చేయమంటున్నావు? కాదు. దట్ ఈస్ నాట్ మై ప్లే. వాట్ ఈస్ మై ప్లే? మై ప్లే ఈస్, ప్లీజ్ టెల్ us, దయచేసి చెప్పండి ఇది ఎలా జరిగింది అంటే. ఎవరిని కుర్చీలోంచి లాగమంటలేదు, మరొకరి కుర్చీలో కూర్చోబెట్టమంటలేదు. నాకు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఓరి సుంఠ, నీకు తెలియదేమో, నీకు అనుభవం లేదు, ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని రాస్తున్నావు నువ్వు, 3 సెకండ్లలో ఓటు వేయడం సాధ్యం, దాన్ని చూపించమని పరకాల ప్రభాకర్ నోరు మూసుకుంటాడు. మళ్ళీ మాట్లాడు. నేను చెప్పినటువంటి ఈ అంకెల్లో, సంఖ్యల్లో, ఈ పర్సంటేజ్ల్లో ఎక్కడైనా దోషం చూపించండి, నేను మాట్లాడడం మానేస్తాను. నాకు 3 సెకండ్లో ఓటు వేయడం సాధ్యం. రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు ఓటు వేశారు. ఇదిగో ఓటు ఇక్కడ వేశారు, ఇంటికి వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. ఆ 2 గంటలకు ఓటు వేసాడు అని మా సీఎం గారు చెప్పారంటే, లాస్ట్ పర్సెంట్ ఓట్ ఆయన ఇదిగోనయ్యా చెప్పయ్యా పరకాల బలగట్టండి అని నా ఎవరు నుంచోబెట్టి నోరు పూసుకుంటాను. ఏ ఓటు, ఏ మనిషి, ఎలా సాధ్యం? 3 సెకండ్లో, 6 సెకండ్లో 2 ఓట్లు, 3 సెకండ్లో 1 ఓటు ఎలా సాధ్యం? 8 గంటల నుంచి 11:45 వరకు 74 ఓట్లు వేసినటువంటి వారు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే క్యూలో ఉన్నారు కదండి వాళ్ళు. అదే క్యూలో ఉన్నటువంటి వాడు 3 గంటల్లో 7 మంది వేస్తే, అదే క్యూలో ఉన్నటువంటి వాడు 8 గంటల నుంచి 11:45 వరకు 74 మంది ఎలా వేశారు? 74 మందితోటి 7 మందితోటి క్యూలో ఉన్నవాళ్ళే 491 మంది 11:45 నుంచి 2 గంటల వరకు ఓటు ఎలా వేశారు చూపించమనండి. స్లిప్పులు చూపించమనండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించమనండి. వీడియోగ్రఫీ చూపించమనండి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమనండి. మళ్ళీ ఇలాంటి సమావేశాలు పెట్టండి, చూపించండి. లేదు ఇదిగో ఈయన అని చూపించండి. డెమోక్రసీ సర్క్యూట్ చేద్దాం, పాలకొండ చేద్దాం, అందరం కలిసి. We have to get to the bottom of this entire thing. ఇది ఏంటో తెలుసుకో. ఇంకొక లాస్ట్ నన్ను ఇంకో ప్రశ్న అడుగుతాను చాలా మంది. సరేనయ్యా ఇదంతా జరిగింది అంటున్నావు, ఎలా జరిగింది చెప్పు, ఎలా జరిగింది అంతా? ఈవీఎంలో మాయ ఉందా? ఈవీఎంలో ఏమైనా చేశారా? 3,500 బూతులు అంటే ఒక్కొక్క బూత్లోనూ ప్రిసైడింగ్ ఆఫీసరు, సిబ్బంది, పోలీసు అందరూ కలిసి కనీసం 10 మంది ఉంటారు కదా ఒక్కొక్క బూత్కి. 3,500 బూతుల్లో అంటే 3,500 బూతులు 15 మంది అంటే 35,000 మంది ఉంటారు. 35,000 మంది మేనేజ్ చేసావా? ఎవరన్నా మేనేజ్ చేయడం ఎవరు ఉన్నాడా అని అడిగారు. ఏం చెప్తాం? 35,000 మందిని మేనేజ్ చేసావా? సాధ్యమా? సరే నేనేమంటానంటే, మా ఇంట్లో దొంగలు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో, అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారండి అన్నా. అంటే ఎస్ఐ గారు నన్ను ఏమడిగారంటే, మీ ఇంట్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే 10 ఇళ్ళు ఉన్నాయి. 9 ఇళ్ళు వేసి మీ ఇంట్లో పడ్డారా? నేనే చెప్పనండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారు, ఏం పోయాయి మీ ఇంట్లో? సరే ఈ 4, 5, 6 ఈ 5-6 వస్తువులు కనపట్లేదండి. మీ ఇంట్లో 5-6 వస్తువులే ఉన్నాయా? సరే 100 ఉన్నాయి. అంటే 196 వదిలేసి 94 వదిలేసి 6 పట్టుకెళ్ళాడు. ఎందుకు? నేనే చెప్పండి ఎందుకు పట్టుకెళ్ళాడు. వాట్ వే కెన్ ఐ టెల్ వై దట్ పర్సన్ కేమ్ leaving 9 houses to my house? Why did he take only 6, leaving 94? I can't tell. Okay, సరే నువ్వు పెద్ద మనిషిలో ఉన్నావు,
ఏదో కోటి వీటి కూడా వేసుకున్నావు కాబట్టి నువ్వు మీ ఇంట్లో వందలు పడ్డారంటే నమ్మేను, 4 పోయేట్టు కూడా నమ్ముతాను, 6 పోయేట్టు కూడా నమ్ముతాను, 100 పోలేదు 6 పోయేట్టు కూడా నమ్ముతాను, పెద్ద మనుషులు ఉన్నా కాబట్టి. దొంగ ఎవరు వచ్చాడంటావు? నేనే చెప్పాను. నన్ను అడుగుతావు, నువ్వు కుక్కలు పంపుతావో, మనుషులు పంపుతావో, డిటెక్టివ్లు పంపుతావో, నువ్వు అడుగు, నువ్వు నాకు చెప్పు. రే నీ ఇంట్లో దొంగ ఇలా పడ్డాడు, ఇంట్లో వచ్చాడు, నువ్వు ఈ తనిఖీ చేసుకోలేదు, లేదు మా ఇంట్లో తనిఖీ చేసి నువ్వు మధ్య మరొకతో 6 వస్తువులు 6 రూములు పెట్టావో ఇక్కడ చూస్తాను అక్కడ ఉన్నాయని చెప్పు. ఎవరు బాధ్యత? అరుణ్ గారు ఇదంతా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? పరకాల ప్రభాకర్ కదా? కాదు. ఇది ఎలా జరిగింది? ఈవీఎం 35,000 మందిని మేనేజ్ చేశారా? 15,000 మందిని మేనేజ్ చేశారా? ఒకటి చేశారా? ఇద్దరు చేశారా? ఇది కంప్యూటరా లేకపోతే మరొకట? నాకు ఓటింగ్ 100% కూడా కాదు, 132% అయితేనే ఈ 491 అక్కడ ఇవ్వడం లేదా ఇవ్వడం ఇది వాళ్ళ లెక్కే. సో ఎలక్షన్ కమిషన్ వారు మనకి చెప్పాల్సినటువంటి ఏంటంటే 132% పోలింగ్ ఈ బూతుల్లో జరిగిందా? 100 జరిగిందంటే అనుకోలేదు, 100 కన్నా యాక్చువల్గా 90 కన్నా ఎక్కువ జరిగితే లేదు, 10% కన్నా తక్కువ జరిగినా 90% కన్నా ఎక్కువ జరిగినా కూడా అవి ఆ బూత్స్ అని రిఫ్లెక్ట్ చేస్తాయి. దట్ ఈస్ ది ఎలక్షన్ కమిషన్ మాన్యువల్. అంతే కదండి, మీకు చాలా తెలిసాము. అలాంటిది నాట్ 90%, నాట్ 100%, 132% పోలింగ్ అయితేనే వాళ్ళు చెప్పేటటువంటి లెక్క సరిపోతుంది. నెక్స్ట్ ఓకే, ఏమయ్యా ఒక బూత్ అంటాం కానీ అక్కడ ఈ రూమ్లో ఆ రూమ్లో 3 రూమ్లు ఉంటాయి. సో 3 రూమ్లు ఉన్నప్పుడు అవుతుంది, అంత అవదాన్ని ఎలా అంటాము అని అడుగుతారు కదా. 3, 4 పోలింగ్ మెషిన్లు రూములు పెట్టుకుంటే 2 అవ్వచ్చనంటే నా ప్రశ్న ఏంటంటే రాత్రి 11:45 నుంచి లాగా వీడియోగ్రఫీ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ఉందండి. ఎన్ని గంటలు అధికారికి అయిపోతుంది? 4 గంటలకి 4, 5 గంటలకి 5, 6 గంటలకి 6, ఇక్కడ 6. సో వచ్చిన ప్రతి వారికి స్లిప్ ఇవ్వాలి. ఆ స్లిప్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ స్లిప్ తీసుకుని భద్రపరచాలి. మిగిలినట్టు ఏవే స్లిప్ అన్నావు కదా, ఏ స్లిప్ చూపించాలి, స్లిప్ చూపించాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించాలి, వీడియో చూపించాలి, దాని తర్వాత మీ సీసీటీవీ కెమెరా ఇది చూపించాలి. ఇంతవరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కానీ, స్లిప్పులు కానీ, వీడియో కానీ, సీసీటీవీ కెమెరా కానీ ఎవరికి ఇవ్వమంటే ఇవ్వమంట. అంటే 2 గంటలకి ఆఖరణ ఓటు వేశారు ఎవరైనా, ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వేశారంటే ఆ మహిళ కానీ పురుషుడు కానీ 5:59:59 లోపు రావాలి. అంటే 6 గంటలకి క్యూలో ఉంచున్నటువంటి వారు 2 గంటలు ఓటేశారంటే ఎంతసేపు ఉంచున్నారు? 8 గంటలు క్యూలో ఉంచున్నారు. నేను కురేషి గారు ఉన్నప్పుడు ఢిల్లీ సభలో ఉంటే చెప్పారు, కురేషి గారు మీరు ఎలక్షన్ కమిషన్లో పనిచేశారు కాబట్టి మీకు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 8 గంటల క్యూలో ఉంచుని ఓటు వేసిన వారు ఎవరో చెప్పండి, వెళ్ళి వాడికి నేను అభిషేకం చేస్తానండి వాడి పాదాలకి అని చెప్పాను. ఆయన నవ్వాడు. ఇంకో మాట కూడా చెప్పాను, ఈ 3,500 బూతులు రాత్రి 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగాయి కదా. 3,500 బూతుల్లో ఏ బూతులు
ఏ బూతులండి? ఏ బూతులు సార్? లేదు వీడు నేను ఎందుకు అడుగుతానంటే అంటే నేను వాళ్ళు ఏదో ఎక్స్పెక్టింగ్ అడగట్ల. నేను ఈ పరిశోధన చేస్తున్నప్పుడు మనకి వరల్డ్ ఏఐ సమిట్ జరిగింది ఢిల్లీలో. ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు జరిగింది. ఏఐ అంటే అర్థం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సమిట్ జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. నేను అప్పుడు చెప్పండి, వరల్డ్ ఏఐ సమిట్ కాదు, వరల్డ్ డెమోక్రసీ సమిట్ చేద్దాం మనం. వరల్డ్ డెమోక్రసీ సమిట్ చేసి ఈ పెద్ద పెద్ద దేశాల నేతలందరినీ మా రాష్ట్రం పట్టుకెళ్ళి, మీరు పెద్ద పెద్ద ప్రజాస్వామ్యం అనుకుంటారా మీరు? అసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది. రాత్రి 2 గంటల వరకు క్యూలో నుంచుని ఓట్లు వేసి వెళ్ళారండి వాళ్ళు. వాళ్ళకి మొక్కాలి మనం. గ్రీకు అరిస్టాటిల్ ప్లేటో కాదండి, మా ఊళ్ళో ఉన్నారండి, మా రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళెవరు మాకు తెలియదు. వారు కనపడితే వారి పాదపూజ చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా వచ్చి మనందరం కలిసి చేద్దామండి. డెమోక్రసీ ఇప్పుడు మనకి ఈ రిలీజియస్ సర్క్యూట్, ఆ రిలీజియస్ సర్క్యూట్, చార్ధాము అని సర్క్యూట్ పెడతాం. టూరిజం డెమోక్రసీ సర్క్యూట్ పెట్టామనుకో ఏం చేయొచ్చు? ఈ 3,000 గుర్తు తెప్పచ్చు.